ఒకప్పుడు నీ జీవితం బాలేదు, ఒకప్పుడు నువ్వు పాపివే, ఒకప్పుడు నువ్వు చెడ్డవానివే. కానీ ఆయనను ఎరిగినాక నీ జీవితాన్ని మార్చే దేవుడు ఆయన. ఇదిగో నిన్ను పరిశుద్ధినిగా మార్చాడు, ఇదిగో నిన్ను క్రొత్త వాణిగా మార్చాడు, నూతన స్వభావాన్ని నీకు కలగజేస్తాడు. అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు. ఈ మధ్యలో ఇటువంటి అనుభవాలు ఉంటాయని మాకు తెలియదయ్యా. ఏదో ఒక సమయంలో ఆరాధన చేయాలి కదా అని అయ్యా కేవలం మా శరీరంలో మాత్రమే మోసుకొని వచ్చాము, కానీ ఆత్మను మేము తీసుకుని రాలేక, ఆత్మలో ఎదగలేక మేము బాధపడుచున్నామయ్యా. ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు దేవా. ఇదిగో మా ఆత్మీయ జీవితాలు తోడకు కృప చూపి సహాయం దయచేయండి. ఆ మందిర అనుభవాల్లో మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఒకవేళ మందిరంలో కానీ, దైవజనులతో కానీ, దేవుని సహవాసంలో కానీ వెనుకబడి ఉన్నామేమో, మేము ముందు వరుసలో ఉండటకు కృప చూపి సహాయం దయచేయమని. అయ్యా రూపాంతర అనుభవం నాకు కావాలి. నీవు ఏదైతే తాబోరు కొండ మీద నీ వస్త్రములు వెలుగు వలె ప్రకాశించినాయో, నీ ముఖము సూర్యుని వలె అయిందో, ఆత్మీయ జీవితంలో అయ్యా నేను కూడా అతి రూపాంతర అనుభవాన్ని అనుభవించాలి నా తండ్రి. ఈ భూమి మీద పరలోకపు సన్నిధిని అనుభవించాలని ఎందరైతే ఆశపడుతున్నారో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవానికి మహిమ కలుగును గాక. ఆ రూపాంతర అనుభవముగా అయ్యా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా రెండవదిగా పరలోకపు గమని అంటున్నావు నా తండ్రి. నీ పరలోకము చేరాలంటే మందిరమే ప్రధాన ద్వారముగా ఉన్నది. ఇది తప్ప భూమి మీద వేరొకటి లేదయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ పరలోకపు గమనిని బట్టి అయ్యా మీరు ఇచ్చినటువంటి ఎంట్రన్స్ పొజిషన్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా వధువు సంఘమైన మేము నా తండ్రి వరునిగా నీవు వచ్చి వేళ సిద్ధపడుటకు మాకు అప్పగించిన ఈ స్థలమును బట్టి నీకు వందనాలు. ఈ స్థలము లేక, ఈ మందిరము లేక అనేకులు నా తండ్రి అయా దిగజారిపోతున్నారు, కృంగిపోతున్నారు, బలహీన పడుతున్నారు, ఆత్మలు నశించిపోతున్నారు. మాకైతే సిద్ధపరచబడుటకు ఒక మందిరం ఇచ్చి ఉన్నావు, ఆత్మీయ నాయకుని ఇచ్చి ఉన్నావు, పరిశుద్ధాత్మ అనుభవాలను ఇచ్చి ఉన్నావు. అందులో బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. ఇప్పుడే నీ వెలుగు ప్రకాశించును గాక. నీ ముఖ కాంతి వారి మీద ప్రకాశింపజేయమని వేడుకొనిచున్నాం. ఈ మందిరం నూరంతరగా ఫలించుటకు సహాయం దయచేయండి. యెహోవా ఈయనే అని నీ పేరు పెట్టబడిన ఈ సంఘము మీద నీ ప్రత్యక్షత కుమ్మరింపబడును గాక. చూచుచున్న దేవుడవు నా తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకొనిచున్నాం. ఎవరైతే ఆత్మలో అతని బలహీనపడి ఉన్నారో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు బలపరచుదువు గాక. ఎవరైతే నా తండ్రి ఆత్మీయ మేలుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, వారి జీవితాలు బాగుపరచబడడం కోసం నీ వైపు చేతులెత్తి కన్నీరు కారుస్తున్నారో, అతి వారికి గొప్ప విడుదల కలుగును గాక నా తండ్రి. ఈ రోజున గొప్ప రూపాంతర అనుభవంలోనికి వారిని నడిపించి అయ్యా నీ రాకడ కొరకే సిద్ధపాటును దయచేసి కష్టమైన, శ్రమైన, నష్టమైన నీ సన్నిధి అనుభవాలతో వారు ముందుకు కొనసాగిపోటకు కృప చూపి సహాయం దయచేయమని ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు అయినా తండ్రి పాస్టర్ ఐజాక్ మోజెస్ గారిని, మన దైవజనురాలని, అదేవిధంగా స్టీఫెన్ గారిని, ఇంకా ఎవరైతే సహకారులుగా, సంఘ పెద్దలుగా, కాపురులుగా ఉన్నారో వారిని, విశ్వాస సమూహం అంతటిని కూడా నీ హస్తంలోకి అప్పగిస్తూ ఉన్నాం. నీ రాకడ పర్యంతం కాచి కాపాడి నీ భద్రతను వీరి మీద కుమ్మరించమని, నీ రెక్కల నీడలో వీరికి ఆశ్రయాన్ని కలుగు చేయమని అన్ని నామముల కన్నా ఘనమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.